కట్నములు, ఖర్చులు, గిఫ్ట్లు, గిఫ్ట్లు. యా అమ్మాయి ఒక ఆయన అనడం విన్నా నేను. ఏం మా వాడు గాలికి పెరిగాడా, మీరేమి ఇయ్యరా అని అంటే, మరి అమ్మాయి గాలికి పెరిగిందా అని అడిగాను నేను. అంటే ఈ బుర్ర కేవలం అంటే ఖర్చులు అనేటివి కేవలం అబ్బాయిని పెంచడానికే అవుతాయా, అమ్మాయిని పెంచడానికి కావా? అంటే ఈ దరిద్రమైనటువంటి ఆలోచన విధానాలు మనం మార్చుకోవాలి. యా సో సురేష్ గారు చెప్పండి ఖర్చులు. అంటే నేను ఎప్పుడు చాలా చోట్ల నేను చెప్పే ఒక మాటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆడపిల్ల దగ్గర మీరు డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకునే లెక్క అయితే మీరు పెళ్లి చేసుకోవటం మానేయటం మంచిది. వెరీ గుడ్. ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఎవ్రీ వన్, ద ఎంటైర్ ఫ్యామిలీ. దట్స్ హౌ ఐ సీ. వండర్ఫుల్. విలియం సార్, పెళ్ళి వ్యక్తులతో కానీ ఫైనాన్సెస్తో కాదు కదా. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది డబ్బులతోనా లేకపోతే ఆస్తితోనా మనిషితోనా అనేది ప్రశ్నగా ఆలోచించాలి. సో ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా దేవుని ఎంపికలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు లేకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు డబ్బులు అనేటువంటి ప్రస్తావన అసలు ఎందుకు వస్తుంది? ఆస్తి అనేటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆ విధంగా ప్రస్తావన వచ్చి దానికి దేవుని చిత్తం అనేది ముడిగా కట్టాలనుకుంటే కనుక అది బయట నుంచి అతికిచ్చినట్లు అవుద్ది కదా. ఖర్చులు ఎందుకు మన శక్తికి మించినటువంటి ఖర్చుల కోసం పోవడం, ఖర్చులు చేయాలని, చాలా ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలని ఎదుటి కుటుంబం పైన అమ్మాయి కుటుంబం పైన మీదబడి రాక్షసుల్లాగా వాళ్ళను పీల్చుకు తినేటువంటి ఆ క్రూరమైనటువంటి లోకపు మనస్తత్వం ఎందుకు మనకు? మీరు ఇప్పుడు సురేష్ గారు అన్నట్టు మీ పెళ్ళి మీరు చేసుకోలేకపోతే పెళ్లి చేసుకోవద్దు. చాలా బాగా చెప్పారు సురేష్ గారు. మీ పెళ్ళి మీరు చేసుకోలేకపోతే పెళ్లి చేసుకోవద్దు. అలాగంటే ఆడపిల్ల కూడా ఆమె పెళ్లి చేసుకుంటుంది కదా అన్న, వండర్ఫుల్. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ పెళ్లిలో పెట్టే ఖర్చులు ఏమంటారు, పోకడలకు పోకుండా, అనవసరమైన ఎచ్చులకు పోకుండా, చూపించుకోవడం కోసం మనుషులందరి ముందు ఎంత ఘనంగా జరిగింది పెళ్ళి అని చెప్పుకునే ఈ ఈ ఈ మైండ్ సెట్లో నుండి మనం బయటికి రావాలి. దయచేసి యవనస్తులు మారాలి. తల్లిదండ్రులు కాదు మారేది ఇక్కడ, యవనస్తులు మారాలి. యూ షుడ్ హ్యావ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యా విలియమ్స్ గారు. అంటే ఒకటి కానీ చాలా ఫులిష్ థింగ్ మనోడు చేసేది ఏంటంటే, అది పెళ్లి కూతురు అవ్వచ్చు, పెళ్లి కొడుకు అవ్వచ్చు, లేకపోతే ఇరుపక్షాల కుటుంబాలు అవ్వచ్చు, కానీ ఎవరు చేసినా కూడా అప్పు చేసి పెళ్లి చేయటం అనేది బుద్ధిహీనత. సింగిల్ స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ. అప్పు చేసి పెళ్లి చేయటం అనేది బుద్ధిహీనత, మూర్ఖత్వం. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే నీకు ఎంత స్తోమత ఉందో అంత స్థాయిలో పెళ్లి చేసుకొని కుటుంబాన్ని హ్యాపీగా స్టార్ట్ చేయటం మంచిది, కానీ అప్పుతో కుటుంబాన్ని స్టార్ట్ చేయటం అనేది అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉండదు. రైట్. అంకుల్ ఏదో చెప్పబోతున్నారు. జాన్, థ్యాంక్ యూ. బాగుంది. ఖర్చుల మీద చాలా ముగ్గురు క్లియర్గా మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్.